ప్రజాసేవలో కొత్త వరవడి సృష్టిస్తూ దూసుకుపోతుంది బిగ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాకుండా వారి ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తుంది. అయితే ఇవాళ ప్రకాశం జిల్లా తాటిచెర్ల మోటులో కిమ్స్ హాస్పిటల్ అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. మీడియా రంగంలోనే బిగ్ టీవీ నూతన ఒరవడిని సృష్టించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. ప్రకాశం జిల్లా కుమ్రోల్ మండలం తాడ్చల్ల మోట్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఉచిత మెగా ఈ మెడికల్ క్యాంప్ను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు సందర్శించారు. ఒకసారి అడుగు సార్, ఎలా ఉంది సార్ ఈ క్యాంప్, ఏం చెప్తారు? ఈరోజు బిగ్ టీవీ అలాగే కిమ్స్ హాస్పిటల్ వారు అమ్మా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తాటిచెర్లలో మోటులో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ అనేటువంటిది మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ ముగ్గురిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. వెనకబడినటువంటి ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గమే కాదు, ఈ పశ్చిమ ప్రకాశం మొత్తం కూడా ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఆరోగ్యం పట్ల బిగ్ టీవీ యాజమాన్యం వారు కానివ్వండి, కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి అమ్మా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి బోనేని వెంకటేశ్వర్లు గారు అయినా కానివ్వండి, వీరందరూ ఈ ప్రాంతంలో ప్రజలకు మేలు చేయాలనే సదుద్దేశంతో ఈ క్యాంపులను ఏర్పాటు చేయడం అనేటువంటిది అభినందనీయమైనటువంటి విషయం. ఇక్కడ మీరు రాబో రోజులలో కూడా పెద్ద ఎత్తున ఇటువంటి క్యాంప్స్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి ఇటువంటి ఎన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ నేను మరొకసారి బిగ్ టీవీ వారికి, కిమ్స్ వారికి, అమ్మా ఫౌండేషన్కి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్, ఇంకోటి గిద్దలూరు అటు జిల్లా కేంద్రానికి చాలా వెనుకొన్న ప్రాంతం ఉంటుంది, చాలా లాంగ్ కూడా. ఏదైనా ఇష్యూ జరుగుతూ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ గవర్నమెంట్ పరంగా కూడా హాస్పిటల్ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, మీరు అక్కడ డెవలప్మెంట్ ఎలా చూస్తున్నారంటే హాస్పిటల్ వైజ్గా? ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 50 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ కింద అప్గ్రేడేషన్ చేయించాను. గడిచిన ప్రభుత్వంలో ఆ యొక్క నిర్మాణ ప్రక్రియ చేపట్టినా కూడా దురదృష్టం ఏమిటంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆనాటికి ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క వారి యొక్క నిర్లక్ష్యం కానివ్వండి, ఏమైనా కానివ్వండి, 50 పడకలు 100 పడకలు కావాల్సింది 50 పడకలు 40 పడకలైంది. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయి శ్రద్ధ కనపరుస్తూ ఉంది. ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకుని పోయాను, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకొని పోయాను. ఈ 100 పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో చేయటం కూడా ఇక్కడ మనకి బ్లడ్కి సంబంధించిన బ్యాంకే కాదు, అలాగే ఎవరైతే కిడ్నీ బాధితులు ఉంటారో వారికి సంబంధించినటువంటిది మేలు చేసేటువంటి ప్రక్రియలు కానివ్వండి, అన్ని విభాగాల స్పెషాలిటీస్ని గిద్దలూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉండనివ్వడం జరుగుతుంది. ఇది మొత్తానికి బిగ్ టీవీ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు మీ మెగా ఇటు మెడికల్ క్యాంప్ను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించారు. ఇక్కడ అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ క్యాంప్ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, గిద్దలూరు.